అంటే నిబంధనకు లోబడకుండా కుదరదంటే కుదరదు. నేను అనేక సార్లు తప్పించి ఉండొచ్చు, నీకు అనేక సార్లు సహాయం చేసి ఉండొచ్చు, నువ్వు ఆయన్నే సేవిస్తూ ఉండొచ్చు. ఇశ్రాయేలు కూడా అలాగే చేశారు. నువ్వు ఎన్ని చేసినా ఆయనతో నీకైతే సంబంధం ఉండదు. ఎందుకనంటే ఆయన నిబంధనకు నువ్వు ఒప్పుకోవట్లేదు కదా. ఆయన నిబంధనకు ఒప్పుకోవట్లేదు కదా. ఆయన నిబంధనకు ఒప్పుకోనటువంటి ఏ వ్యక్తితో కూడా దేవుడు సంబంధం పెట్టుకోడు. నువ్వు ఎన్నైనా చేయవచ్చు ఆయన పేరట. ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా నీ నోటికి వచ్చిందల్లా మాట్లాడవచ్చు, నీ చేతనైందంతా చేయవచ్చు, నీ జీవితం అంతా చేయవచ్చు. అయినా నీతో ఎలాంటి సంబంధం కలిగి ఉండడు. ఎప్పుడు కలిగి ఉంటాడంటే ఆయన నిబంధనకు నువ్వు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీతో నిబంధన సంబంధ బాంధవ్యాన్ని దేవుడు పెట్టుకుంటాడు. కనుక వెదకాలి దేవుణ్ణి. ఎందుకు వెదకాలి అని అంటే ఆయనతో సహవాసం చేయటానికి 2 నిబంధన సంబంధమైనటువంటి